హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. ఇవాళ నేను స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, లవంగాలు, ఇలాచి, మిరియాలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1.5 ఆనియన్ కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై రైస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇందులో స్పైసెస్ ఏమీ అవసరం లేదు. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఇమీడియట్గా మనం పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి. మసాలా కూడా ఎక్కువ ఫ్రై కాకూడదండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయండి వీడియోస్ అన్నీ చూసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ఇలా చికెన్ వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసాక ఒకసారి అలా అంతా కలిసేలా కలిపెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈజీ కూడా. బ్యాచులర్స్కి, కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఎక్కువ ప్రొసీజర్ ఏమీ లేదు. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని మనము చికెన్ని కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఇందులో వాటర్ వేయకూడదు. చికెన్లోనే వాటర్ వస్తుంది. ఆ వాటర్కే కుక్ అయిపోతుంది. బాగా ఉడికిపోయిన తర్వాత ధనియాల పొడి 1 స్పూను అండ్ మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో పచ్చిమిర్చి, పెప్పర్ వేసినాం కాబట్టి ఘాటుగా ఉంటుందండి. సో చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా కలబెట్టుకుంటే స్పైసీగా ఉన్న చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.